తీయగా చల్లగా. బృందా దా. బృంద ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ ఘంటసాల పాడిన పాట పుణ్యవతి సినిమా నుంచి మనసు పాడింది సన్నాయి పాట. ఎంత అందమైన పాట, భలే పాట ఎంపిక చేసుకున్నాం. మొత్తం కొత్త పాటల మాధురి ప్రధానమైన దాంట్లో ఒక చక్కటి పాత చెవికి ఇంపైన పాటను ఎంపిక చేసుకున్నాం. మనసు పాడింది సన్నాయి పాట, మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకుళించగా తనువు పులకించగా, గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, మనసు పాడింది సన్నాయి పాట. చిలికే పన్నీటి వెన్నెలలోన పిలిచే విరజాజి పానుపు పైన, చిలికే పన్నీటి వెన్నెలలోన పిలిచే విరజాజి పానుపు పైన, వలపులు పెనవేసుకోగా, వలపులు పెనవేసుకోగా, నా వనరాజు నన్ను చేరరాగా, మనసు పాడింది సన్నాయి పాట. మదిలో దాచిన మమతల తేనెలు పెదవులపైనే కదలాడగా, మదిలో దాచిన మమతల తేనెలు పెదవులపైనే కదలాడగా, పెదవుల కందని మధురిమలేవో, పెదవుల కందని మధురిమలేవో, హృదయాలు చవి చూడగా, మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకుళించగా తనువు పులకించగా, గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, మనసు పాడింది సన్నాయి పాట. వినటానికి చాలా ఇంతేనా, చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ పాడేటప్పుడు వెరీ వెరీ టఫ్. నాకు అర్థమవుతుంది అది. ఒక్క లాస్ట్ గమకం తప్పించి రెస్ట్ ఆఫ్ థింగ్ నో. ఇంకా బాగా ప్రాక్టీస్ లోపం బాగా కనపడుతుంది. కలిసి మాట్లాడేస్తాం ఇద్దరం. ఎందుకంటే లాస్ట్ సంగతి నిజంగా కష్టమైన సంగతి, దాన్ని అది చాలా బాగా చాలా ఈజీగా పాడావు నువ్వు, చాలా ఈజీగా Easy అయిన పాడేసావు. నేను సంగతి అక్కడే ఏమో వదిలేసాను. కొంచెం ఇలా ముందుకు వచ్చాను, ఏమైనా ఎక్కడన్నా దొరుకుతుందా ఏమన్నా ఇబ్బంది అని. Neat గా దాన్ని పాడావు. నీట్గా పాడేశావు. గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, మనసు పాడింది సన్నాయి పాట. మిగతావన్నీ కొంచెం అస్తవ్యస్తంగానే ఉన్నాయి పాటలు, కష్టం అది. తన అమ్మాయి అన్నట్టుగా ఈ పాట వినగానే నాకు చిన్నప్పుడు గుర్తు ఏంటంటే, మాండు రాగం గుర్తుపెట్టుకోవాలంటే ఈ పాట గుర్తుపెట్టుకునేవాడిని. మాండు అంటే ఏంటంటే ఈ పాట గుర్తు. దాన్ని గమ్మత్తుగా చేశారు, మధ్యలో కొన్ని స్వరాలు కూడా ప్రయోగించారు మాస్టారు. షహనాయ్ సత్యం గారు వాయించిన షహనాయ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ప్రతి బిగినింగ్ నుంచే మనసు పాడింది సన్నాయి పాట, అన్ని చిన్న చిన్న సంగతులు కూడా. అంటే నీకు తెలుసు నువ్వు తప్పు పాడుతున్నావని నీకు తెలుసు, కరెక్ట్గా రావట్లేదని తెలుసు. అంటే ది సాంగ్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఎందుకంటే నువ్వు పాడలేవేమో అని అనుమానం వచ్చే వాళ్ళకి లాస్ట్లో ఆ సంగతి కరెక్ట్గా పాడి నేను పాడగలనని ప్రూవ్ చేసావు నువ్వు. అంత ఆ స్థాయికి వెళ్ళింది కూడా. బట్ మిగతావన్నీ కూడా ప్రతి చోట ప్రతి సంగతికి చిన్న ఇబ్బంది వస్తూనే ఉంది. తానని తానని నా, అవన్నీ కూడా అది ఆయనకు చాలా ఇష్టమైన పాట. ఇద్దరు ఎంత అనుభవించి పాడారు ఈ పాట వింటే అంత అంత ఆనందంగా ఉంటుంది. అంటే కొన్ని పాటల్లో అక్కడక్కడ గమకాలు ఉంటాయి, కొన్ని పాటల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ ఈ పాటలో చూసుకున్నా అంటే అడుగు అడుగున గమకాలు లేకపోతే ఈ పాట లేదు అసలు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. అంటే ఇక్కడ పాడేశాను కదా అని వదలొద్దు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు రాదు వస్తుంది డెఫినెట్గా. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్. పాజిటివ్గా తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. ఓకే.